సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అవుట్సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ ధర్నా చౌక్లో గత 9 రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యకలాపాలను చక్కబెడుతున్న తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. తమను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. గత 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి కూడా వివిధ వింగుల్లో పనిచేస్తున్నారు. అప్పుడు పాదయాత్రలో మేము రిప్రజెంటేషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో మాకు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. కానీ అధికారంలో వచ్చిన 4.5 సంవత్సరాలు అయినా కూడా మా పట్ల వివక్ష ధోరణిలో ఉన్నారు సార్. కాబట్టి మా యొక్క పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం మేము మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం సార్. గవర్నమెంట్ ఈ రీసెంట్గా 2014 కంటే ముందు ఉన్న ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అందులో సమగ్ర శిక్ష ఉద్యోగం లేకపోవడం వచ్చేసి బాధాకరం సార్. కాబట్టి వెంటనే ప్రభుత్వం యొక్క మా డిమాండ్లు పరిష్కరించి మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. గత 9 రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా సమగ్ర శిక్ష జేఏసీ తరఫున ధర్నాలు చేస్తున్నాం. కానీ ప్రభుత్వం తన మొండు వైఖరి వెన్నాడకుండా ఏ విధమైన చర్చలకు పిలవకుండా మమ్మల్ని ఇలా చూస్తుంది సార్. ప్రభుత్వం ఇలాగే ఉంటే మేము రాబోయే కాలంలో ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వంతో తాడోబేడి తెలుసుకొని మా యొక్క డిమాండ్ సాధన కోసం ఎంత దాకా వెళ్ళడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం సార్. ఇప్పుడు మేము అడుగుతుంటే మీది ప్రాజెక్టు, మీది రెగ్యులర్ చేయడానికి వీల్లేదు అన్నారు. ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ రోజు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ అందరూ కలిసినప్పుడు ఆయనకు ఆ రోజు ప్రాజెక్ట్ అని తెలీదా? అందరూ కలిసినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు రెగ్యులర్ చేస్తాము, జీతాలు పెంచుతాం అన్నారండి. మరి గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇంతవరకు వేతనాలు పెరగలేదు. మరి సీఎం గారు ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో, నాడు నేడు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా కానుక కానివ్వండి, ఏదైనా ఫీల్డ్ లెవెల్లో హెచ్ఎంసీ టీచర్ ప్రతి పిల్లాడికి చేరేది మా వల్లనండి. మేము మే నెలలో కానీ రాత్రనక పగలనక అందరం కష్టపడితేనే అది ప్రతి పిల్లాడికి ప్రతి కుటుంబానికి చేరింది. మరి ఇదే అమ్మఒడి పథకాన్ని మేము అర్ధరాత్రి దాకా కూర్చొని ఫస్ట్ సంవత్సరం ఆన్లైన్ చేస్తేనే ఈరోజు సచివాలయ ఉద్యోగాలు దాంతో సుఖపడుతున్నారు. దాన్ని ఫస్ట్ ఆన్లైన్ చేసింది మేమే, అర్ధరాత్రి అపరాత్రి పండగలను లేకుండా చేసింది మేమే.